హలో అండి, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఇవి మన ఇంటి రుచులు. ఇవాళ నేను ఇన్స్టెంట్ కోవాతో గులాబ్ జామున్ చేస్తున్నాను. ఇది చాలా సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఉంటుంది. పదండి కిచెన్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సిమ్మని క్లిక్ చేసుకోండి. ముందుగా ఇన్స్టెంట్ కోవాని తీసుకుందాము. లాస్ట్ వీడియోలో ఇన్స్టెంట్ కోవా ఎలా తయారు చేయాలో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు వెళ్ళి చూసి వచ్చేయండి. ముందుగా దీన్ని నలుపుకుందాము. ఈ కోవా చాలా సాఫ్ట్గా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 50 గ్రామ్స్ మైదా వేస్తున్నాను, అలాగే 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, అలాగే 1/2 స్పూన్ ఇలాచీ వేసుకొని బాగా కలుపుకుందాం. నాకు ఇక్కడ నీళ్ళు యూస్ అవ్వలేదు, మీకు పొడిగా ఉంది అనుకుంటే ఒక రవ్వ నీళ్ళు చల్లుకొని పిండిని బాగా కలుపుకోండి. చపాతీ పిండిలా కాకుండా చాలా సాఫ్ట్గా కలుపుకుందాం. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న లడ్డూలుగా ప్రిపేర్ చేసుకుందాం. పగులు లేకుండా లడ్డూలు చుట్టుకోండి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు ఈ గులాబ్ జామున్స్ విడిగిపోతాయి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము. తర్వాత ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా అందులో వేసి ఫ్రై చేసుకుందాం. ముందుగా వీటిని గరిటె పెట్టేసి వేపేయకూడదు, ఇలా షేక్ చేస్తూ వేపుకుందాము. త్వరగా చేసుకోవాలని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడే మనకు లోపల కూడా బాగా కాలుతుంది. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత వీటిని రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ కోసము 1 కప్పు వాటర్, 1 కప్ షుగర్ వేసుకొని మన షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. ఇందులో ఒక 2 ఇలాచీలు వేసుకొని మరిగించుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా గులాబ్ జామున్లు సెట్ చేసుకొని వేడివేడిగా ఉండే షుగర్ సిరప్ని దీనిపై వేసుకుందాం. గులాబ్ జామున్లు కాల్చిన వెంటనే షుగర్ సిరప్లో వేయకూడదు, కొద్దిగా చల్లార్చుకొని అప్పుడు వేడివేడిగా ఉండే షుగర్ సిరప్లో ఇవి వేసుకోవాలి. అప్పుడే గులాబ్ జామున్లు బాగా వస్తాయి. ఈ గులాబ్ జామున్స్ 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే చాలు, ఊరిపోతాయి. అంతే అండి, ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే గులాబ్ జామున్స్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.